11 ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీ కోసం బిడ్డ కోసం తహతహలాడుతూ ఎన్నో హాస్పిటల్ తిరిగారు. ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు, ఫలితం రాలేదు. కానీ మన దగ్గరికి వచ్చాక మన దగ్గర ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళు వచ్చిందమ్మా? ఒక నెల 30 డేస్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 30 డేస్ 1 ఐవీఎఫ్ ఫెయిల్యూర్, 11 years మ్యారీడ్ లైఫ్. 30 డేస్ ఇదిగో స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు అని క్లియర్గా ఇచ్చారు. చూడండి మరి ఎలా తెచ్చుకున్నారు. 11 ఏళ్ళు పెళ్ళై వయసు 31. ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, అది కూడా 30 రోజుల్లో, అది కూడా కేవలం మందులతో. ఎలా అనేది వారు మాట్లాడదాం. చెప్పమ్మా, నువ్వే చెప్పాలి. ఎంతోమంది ఇంకా బాధపడుతున్నారు. నాకు ఒక అక్క యూట్యూబ్లో చూసి ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వెంటనే ఒక 2 months క్రిమినల్కి ఇచ్చారు. 1 month వాడాము. 1 monthలో సక్సెస్ అయిపోయింది. ఆ అక్క నీకు ఎలా చెప్పింది? ఆ అక్క నాకు బాగా పరిచయం. అంటే అక్క వాళ్ళ ఆఫీస్లో నేను పనిచేస్తాను. ఆ అక్క చెప్పింది ఇలాగా పిల్లలు వాళ్ళు ఏమన్నా మన దగ్గరికి వచ్చారా లేదా వాళ్ళ చుట్టాలు ఎవరన్నా వాడారు? వాళ్ళు చూసారండి. వాళ్ళకి కూడా పిల్లలు లేరు, వెళ్దాము మేము అందరం వెళ్దాము అని చెప్పారు. పంపించింది. ఆవిడ ఇంకా రాలా? ఆవిడ రాలా. ఆవిడ ఇంకా దెయ్యం ఆపుతానే ఉంది. ఆవిడని ఆపుతానే ఉంది దెయ్యం. చూసారా, రానివ్వలేదు. ఆవిడ చెప్పింది పాపం. ఈవిడ వచ్చింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది 1 రోజుల్లో. ఆవిడ కూడా ఊహించడదు నేను ఇలా చెప్పానా. 11 ఏళ్ళు పెళ్ళయి పాపం ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు, అయినా రాలా. వాళ్ళకి ఆ స్తోమత కూడా లేదు. అమ్మ మీకు ఐవీఎఫ్ పెట్టుకునే స్తోమత ఉందా? రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులండి. ఐవీఎఫ్ పెట్టుకుంటే మళ్ళీ జీవితకాలం చేయగలిగిన స్తోమత లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నదంతా ఊడ్చి పోన్లే డబ్బు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, బిడ్డ మళ్ళా దొరకకపోతే ఇబ్బంది వస్తుంది, వయసు అయిపోతుంది అంటున్నారు, 30 దాటిపోతున్నాయి అని చెప్పి కంగారు పడి ఐవీఎఫ్కి వెళ్ళారు, అయినా రాలా. మరి ఇక్కడ మందులే కదమ్మా. ఆపరేషన్ ఏమైనా చేశామా? ఐవీఎఫ్ ఏమైనా చేశామా? ఏమీ చేయలే. మరి ఈ 11 ఏళ్ల నుంచి ఏం చెప్పారమ్మా డాక్టర్లు నీకు? అక్కడ ఎక్కడికి వెళ్ళినా మెడిసిన్ ఇచ్చేవారండి, బాగానే ఉన్నాయని పంపిస్తేవారు. నాకే ఇచ్చేవారు ఎక్కడికి వెళ్ళినా. ఎప్పుడు అసలు ఆయన పట్టించుకోవాలా? అసలు ఈ ప్రెగ్నెన్సీలో నా అవసరం ఉందా లేదా అని ఆయన కూడా చింతించుంటాడు బాగా. ఈయనకి ఫస్ట్ టైం అండి ఇక్కడికి వచ్చాక ఇవ్వడం. వచ్చిన రోజే ఒక టీకా పడిసా, నీకు చాలా ఆనందంగా ఉంటుంటుంది. ఎంత మంచి డాక్టర్ గారు, నాకు ఇంజక్షన్ ఇచ్చారు, మా ఆయనకు కూడా ఇచ్చారు, నొప్పే లేదు అనుకుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఇంజక్షన్లు, నీకు మందులు అన్నీ నీకే. మరి ఈ 1 రోజుల్లో మందులు ఏం వాడారమ్మా? ఆయన విడిగా వాడా, నువ్వు విడిగా వాడావా? ఇద్దరికి ఒకటే మెడిసిన్. ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఇచ్చాం. ఇద్దరికి సేమ్ మెడిసిన్. భర్తకి ఏ బిల్లు ఇచ్చానో భార్యకి కూడా అదే బిల్లు ఇచ్చా. 30 రోజులు సేమ్, జస్ట్ మందులతో, పొట్టల్లో గొట్టాలు లేకుండా, ఐవీఎఫ్లు లేకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాడు అని చెప్పి వాళ్ళు మీకు ముందుకు వచ్చి వీడియో ఇవ్వడానికి వచ్చినందుకు ఆ దంపతులు ఇద్దరికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చమ్మా. జ్యోతి బెన్నయ్య గారు ఏం చేస్తారు? బెన్నయ్య గారు మీరు వెల్డింగ్ వర్క్ చేస్తారా? చెప్పుంటారు. అప్పుడు వెల్డింగ్ వర్క్ చేస్తారుగా, కొనాలి మా ఆడి మసి అయిపోయింది చెప్పారా? చెప్పారు. మరి అదే వెల్డింగ్ చేస్తున్నాడు 11 ఏళ్ళ నుంచి. మాడిపోయిన కణాలని మనము నీళ్లు పోసి బాగా మొక్కలు వచ్చేటట్టు చేసి, చూసారా, మాడిపోవటాలు ఏమి లేవు. ఇవన్నీ ఊరికి అలా చెప్తారు. ఆ అమ్మాయికి ఏదో చెప్పుంటారు. ఇలాగే ఏ కారణం ఉన్నా కూడా సరి చేయొచ్చు, రిపేర్ చేయొచ్చు, బిడ్డను తెచ్చుకోవచ్చు అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. అలాగే మీరు కూడా తెచ్చుకోవచ్చు అమ్మా. ధైర్యం కలగడానికే వాళ్ళు వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, అరడజన్ ప్రాప్తిరస్తు.